శ్రీమన్నారాయణ 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 శ్రీపాదమే శరణు. సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ వామనాయ నారాయణాయ వాసుదేవాయ జగన్నాథాయ నమః. ఆషాఢమాస శుద్ధ ఏకాదశి అత్యంత పవిత్రమైన ఏకాదశుల్లో ఒకటిగా చెప్పబడుతున్నది. పైగా స్వామివారి ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క నామ వ్యవహారం ఉన్నది. ఏకాదశి వ్రత నియమాన్ని అనుసరించి మార్గశీర్ష శుద్ధ ఏకాదశి నుంచి కేశవ మొదలైన నామములతో ఏకాదశి వ్రతం చేయాలని చెప్తారు. ఆ వరుసలో వచ్చేటప్పటికల్లా ఆషాఢమాసంలో వామన అనే నామం వస్తుంది. అందుకు వామన నామంతో వామన రూపంతో నారాయణ్ణి ఆరాధించవలసినటువంటిది ఈ తొలి ఏకాదశి అని చెప్పబడుతున్న పరమ పవిత్రమైన పర్వదినం. పైగా ఏకాదశి వ్రతం ఎప్పుడు చేసిన నియమాలు అది త్రిరాత్ర వ్రతము అని గుర్తెరిగి చేయాలి. అందున ప్రత్యేకించి ఈ ఏకాదశికి అదేవిధంగా ముక్కోటి ఏకాదశి అని వ్యవహరింపబడేటువంటి మార్గశీర్ష ఏకాదశికి చాలా ప్రాధాన్యం ఇవ్వబడింది. అలాగే మాఘశుద్ధ ఏకాదశి వైశాఖ ఏకాదశికి కూడా ప్రాధాన్యం ఉన్నది. అయితే ఆషాఢమాసానికి ఒక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ నుంచి చాతుర్మాస్య దీక్షలు అనే వ్యవహారం ఉన్నది. చాతుర్మాస్య దీక్షల్లో ఏకాదశి పర్వం నుంచి గృహస్థులు దీక్షను స్వీకరిస్తే పూర్ణిమ నుంచి యతీశ్వరులు దీక్షను స్వీకరిస్తారు. ఎవరి నియమాలు వారికి ఉన్నాయి. ముఖ్యంగా గృహస్థులైతే ఆహార నియమం పాటిస్తూ భగవద్ ఆరాధన చేస్తూ అంతర్ముఖమైన ధ్యాన జపాది సాధనలు చేసుకుంటూ ఉంటారు ఈ 4 మాసములు. ఇక యతీశ్వరులు ఒకే చోట నివసిస్తూ బ్రహ్మ విద్యను బోధిస్తూ వారు అంతర్ముఖ సాధనని తాము చేయడమే కాకుండా 10 మందికి వ్యాప్తి చేసి దాని విషయమై ప్రచోదన కలిగిస్తూ ఉంటారు. ఇది చాతుర్మాస్య వ్రత నియమాలకు ప్రధానం. దానికి ఆదిగా వచ్చిన ఏకాదశికి తొలి ఏకాదశి అనడం ఏంటంటే చాతుర్మాస్యాలకి తొలిగా దీన్ని భావనం చేయడం చేత దీని తొలి ఏకాదశి ఉన్నది. అయితే చాతుర్మాస్య దీక్ష చేసినా చేయకపోయినప్పటికీ కూడా ఏకాదశి వ్రతంగా ఆషాఢమాసాన్ని పాటించడం చాలా విశేషము. ఏకాదశి వ్రతానికి అన్ని ఏకాదశుల వల్లనే దీనికి కూడా త్రిరాత్ర వ్రతంగా చేస్తూ ముందు వచ్చేటువంటి దశమి నాటి రాత్రి కూడా అల్పాహారం స్వీకరించేనా లేదా ఉపవాసమైనా చేయాలి. ఏకాదశి పూర్తిగా ఆహార వర్జనం చేయాలి. తర్వాత ద్వాదశి పారణ చేయాలి. త్రయోదశి నాడు గీత నృత్య వాద్యాధికము స్వామికి సమర్పించాలి అని మనకి శాస్త్రం చెప్తున్నది. అయితే ఈ ఏకాదశి సంకల్పం త్వయి సుప్తే జగన్నాథ జగత్సుప్తం భవేదిదం విబుద్ధే త్వయి బుద్ధేత తత్సర్వం సచరాచరం. దీనికి శయన ఏకాదశి అని మరొక పేరున్నది. అంటే స్వామి నారాయణుడు ఇక్కడి నుంచి దక్షిణాయనమంతా శయనిస్తాడని, అంటే దక్షిణాయనానికి ఒక ఆదిగా వచ్చేటువంటి ఏకాదశి కనుక ఇది దక్షిణాయన ఏకాదశి. అలాగే ఉత్తరాయణ ఏకాదశిగా వస్తూనే ధనుర్మాసంలో వచ్చేది ప్రధానం కనుక ఈ 2 ఏకాదశులకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. అయితే దక్షిణాయనం ఆధ్యాత్మిక సాధనకి చాలా విశేషంగా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే సంవత్సర కాలానికి ఇది రాత్రి వంటిది. రాత్రి అంతర్ముఖ ప్రజ్ఞ కోసం కేటాయింపబడుతూ ఉంటుంది. అందుకు నారాయణుడు నిద్రిస్తాడు అంటే ఆ నిద్ర యోగ నిద్ర, అంతేగాని శరీరాన్ని మరపించే నిద్ర కాదు. అది జ్ఞానం నుంచి చెదరకుండా ఉండే నిద్ర యోగ నిద్ర. అందుకు నారాయణుడు యోగ నిద్రకు వెళ్ళే సమయము అని చెప్తారు. ఇది గమనించినట్లయితే సౌరశక్తి ద్వారా మనం గ్రహించే విష్ణుశక్తికి సంబంధించిన వ్యవహారం ఇది. ఆ సౌరశక్తి విశేషంలో ఉన్న నారాయణ శక్తిని ఈ భూమి సాధకులు ఎలా గ్రహించాలో చెప్పడం కోసమే ఈ పర్వదినములన్నీ ఏర్పడ్డాయి. అందులో భారతీయ హైందవ మతం జ్యోతిర్విజ్ఞానంలో ఉన్న దివ్యత్వాన్ని ఎలా పొందాలో చెప్పడానికి ఇన్ని పర్వములు ఏర్పరిచింది. అందుకే ఇదొక దివ్య వైజ్ఞానికమైన మతం హిందూ మతం. అందుకే ఈ పర్వములన్నీ అంత ప్రత్యేకతలతో ఉంటాయి. ఇందులో పాటించే నియమాలు కూడా వ్యక్తిని విశ్వశక్తి సంపన్నుడిగా చేస్తాయి. అంత అద్భుతమైన శక్తిని మనలో జాగృతపరిచి మానవుణ్ణి దివ్యత్వం వైపు పరిణమింపజేయడం కోసం ఏర్పడినవే మన పర్వములన్నీ కూడా. అలాంటి పర్వాల్లో ముఖ్య పర్వం ఇది. ఇక్కడ నారాయణుడు యోగ నిద్రకు వెళ్ళడం అంటే దక్షిణాయన కాలం యొక్క విశేషాన్ని చెప్తూ ఉన్నారు. పైగా ఈ సమయంలో అంతర్ముఖ ప్రజ్ఞయే యోగ నిద్ర అంటే అందుకు అంతర్ముఖ దృష్టితో కూడి తన లోపలున్న పరమాత్మని గ్రహించడానికి సాధన చేయడానికి అనువైన కాలం చాతుర్మాస్యం. అందుకు ఈ సమయంలో స్వామి యోగ నిద్రలో ఉంటాడు అని చెప్తారు. ఈ సమయంలో ఎవరైనా ఆధ్యాత్మిక సాధన చేస్తే అది ఉద్ధృతమై అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అని శాస్త్రం చెప్తున్న విషయం.
విష్ణు శయనోత్సవ వ్రతము అని దీనికి మరొక పేరు కూడా ఉన్నది. అయితే ఆషాఢమాసం మొత్తం కూడా ఏకభక్త వ్రతం చేయాలట. అంటే ఒంటిపూట భోజనం మాత్రమే చేయాలి అని చెప్తారు. వారికి ఐహిక సంపదలు చాలా పెరుగుతాయి, పారమార్థికమైన ఉన్నతి కూడా లభిస్తున్నది. కనుక ఈ వ్రతం కేవలం పారమార్థికమైన జ్ఞానానికే మాత్రమే కాకుండా ఐహికమైన సంపద్వృద్ధికి కూడా చెప్పబడుతున్నది. అందుకే నారాయణ్ణి ఈ రోజున ప్రత్యేకించి నాగశయనం మీద శయనించి ఉన్న యోగనిద్రాముద్రితులైన నారాయణ్ని ఆరాధించాలి. అక్కడ లక్ష్మీదేవి అదేవిధంగా ఇతర దేవతలు నమస్కరిస్తూ ఉంటే ఆ యోగనిద్రాముద్రిత మూర్తిగా ఉన్నటువంటి అనంత శయనుడు అయిన ఆ నారాయణ్ణి ఆరాధించాలి. ఇది మనకి త్రివేంద్రం మొదలైన ప్రాంతాల్లో ఆ తిరువనంతపురం అని వ్యవహరింపబడుతున్న క్షేత్రంలో స్వామి అనంత పద్మనాభుడుగా అనంత శయనమూర్తిగా కనిపిస్తూ ఉంటాడు. కనుక అనంత శయనమూర్తి ఆ మూర్తిని ధ్యానించాలి ఈ రోజున. అక్కడ ఆ దివ్యమైనటువంటి ఆ సర్పమునందు స్వామి ఈ చాతుర్మాస్యలు కూడా ప్రకాశిస్తూ ఉంటాడంట. పైగా ఆషాఢము అంటేనే బ్రహ్మచర్య వ్రతంలో పట్టుకునేటువంటి మోదుగు కర్ర అంటారు. అందుకే ఇది పాలాసదండానికి మరొక పేరు అని. బ్రహ్మచర్య వ్రతంలో మోదుగు కర్రతో ఒక దండము చేసి ఆ దండాన్ని పట్టుకుంటారు. అంటే బ్రహ్మచర్య వ్రత దీక్ష. అందుకు వ్రత దీక్షకి ఆధ్యాత్మిక సాధనకి నియమ పాలనకి పట్టుకునే ఆ దీక్షా దండానికి ఆషాఢమని పేరు. అందుకు ఈ సమయమంతా కూడా అటువంటి దివ్య వర్చస్సు కోసం ఆధ్యాత్మిక తేజస్సు కోసం సాధన చేసే కాలం గనక దీనికి ఆషాఢమాసం అనే పేరు కూడా వచ్చిందని మరొక భావన చేయవచ్చు. అంతేకాదు పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రములు ఏవైతే ఉన్నాయో ఆ నక్షత్రముల యందు పూర్ణిమ పడిన మాసం కనుక ఆషాఢమాసం. అది జ్యోతిర్గణ ప్రకారంగా వ్యవహారం. అయితే ఆ నక్షత్రాలకు కూడా ఆ పేరు రావడంలో ప్రత్యేకత ఉంది. ఇది కూడా ఒక యజ్ఞ సంబంధమైన ఆధ్యాత్మిక సంబంధమైన దీక్షకు సంబంధించిన మాసం ఇది. అందుకే ఈ రోజున ఏకాదశి సాధన చాలా విశేషంగా చెప్తున్నారు. పైగా ఈరోజు వామనమూర్తిగా స్వామిని ఆరాధించడం మరొక ప్రత్యేకత. వామనమూర్తి, వామనుడు అంటేనే బ్రహ్మచర్య వ్రతంలో వెళ్ళి బలిచక్రవర్తిని అణచి అనుగ్రహించినటువంటి మూర్తి అతడు. కనుక బ్రహ్మచర్య వ్రతమూర్తిగా ఆయన పట్టుకున్నది పాలాసదండమే, ఆషాఢమే. అది కూడా అందుకు పాలాసదండో ఆషాఢ అనేటువంటి నిర్వచనం ప్రకారంగా అటువంటి మోదుగ దండాన్ని పట్టుకుని వెళ్ళినటువంటి యజ్ఞరక్షకుడు, ధర్మరక్షకుడు, తపోమూర్తి, బ్రహ్మచర్యమూర్తి అయినటువంటి స్వామివారి యొక్క మూర్తిని వామనమూర్తిగా మనం ఏకాదశి నాడు ఆరాధన చేయాలి. అయితే ఇక్కడ వామన ధ్యానం మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నది. అణోరణీయాన్ మహతో మహీయాన్ అని చెప్పినట్లుగా అత్యంత సూక్ష్మమైన వాడు అతనే, అత్యంత స్థూలమైన వాడు అతనే. అందుకే వామనుడు అనగానే త్రివిక్రముడు అని వెంటనే అర్థం చేసుకోవాలి. వామనుడుగా వస్తూనే త్రివిక్రముడైపోయాడు. ఆ వామన త్రివిక్రమ తత్వాన్ని మనం భావన చేయవలసిన రోజు ఇది. అయితే వామనుడుగా అవతరించింది మాత్రం భాద్రపద మాస ద్వాదశి అయితే కావచ్చు. కానీ ఇక్కడ వామనమూర్తిగా నారాయణను ఆరాధన చేయాలి. ఇది ప్రత్యేకత. దీనికి మరొక విశేషం ఏంటంటే కమలాలతో పూజించాలి ఈ రోజున. అంటే పద్మాలతో ఆరాధన స్వామికి చాలా ప్రీతి. తులసి దళాలు మొదలైన వాటితో పాటు పద్మాలతో ఆరాధన చేయాలి. పైగా ఈ రోజున ఖచ్చితంగా భూశయనం చేయాలంటే సాధకుడైనటువంటి వాడు. చాతుర్మాస్యములు కూడా రకరకాల ఆహార పదార్థాలను విడిచిపెట్టాలి అని చెప్తారు. అందున ఏకాదశి, ద్వాదశి ఇత్యాది సమయాల్లో ఆహార విసర్జనము ఉన్నది. ద్వాదశి మొదలైన పారణ చేసేటప్పుడు కూడా ఆహారాన్ని సరిగ్గా తీసుకోవాలి. అసలు ఆషాఢమాసంలోనూ తర్వాత వచ్చే చాతుర్మాస్యాల్లోనూ కొన్ని విడిచిపెట్టాలని ఆ దీక్ష చేసే వాళ్ళకి చెప్తారు. అయినప్పటికీ కూడా ఎవరికైనా కూడా విష్ణు అనుగ్రహం కావాలంటే కొన్ని తినరాదు అని చెప్పారు. ఇది ఎల్లవేళలా పెట్టుకోవచ్చు. ప్రత్యేకించి ద్వాదశి, ఆషాఢమాసం తర్వాత మాసముల్లో కూడా, అంటే రానున్న శ్రావణ, భాద్రపద, కార్తీకాల్లో కూడా, ఆశ్వయుజంలో కూడా పాటించవలసిన నియమములు అవేమిటి అంటే ఆమిషము తినరాదు అన్నారు. అందుకు ఎవరైనా సరే విష్ణు ప్రీతి కోరుకునేటువంటి వాళ్ళు విడిచిపెట్టాలి ఆమిషము. ఆమిషం అంటే ఏంటో తెలుసుకోవాలంటే మాంస సమానమైన ఆహారములు విడిచిపెట్టవలసినవి. ఇవి ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సింది. ఒకటి దగ్ధాన్నం తినరాదు. దగ్ధాన్నము అంటే భగవంతుడికి నివేదించకుండా తినే అన్నానికి దగ్ధాన్నం అని పేరు. అందుకు భగవంతుడు నివేదించకుండా అన్నాన్ని తినరాదు. అందులో ఈ 4 మాసములు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మాంసంతో సమానమైన ఆహారములు ఎప్పుడూ విడిచిపెట్టవలసినవి ఏంటంటే రాగి పాత్రలో ఉంచినటువంటి గోక్షీరము అది ఎప్పుడూ తీసుకోకూడదు. అలాగే తన కోసమే మాత్రమే వండుకునే అన్నము తినరాదు. చాలా గొప్ప మాట చెప్పారు ఇక్కడ. తన కోసం వండుకోకూడదుట. 10 మందికి వండేటప్పుడు వాళ్ళతో పాటు తీసుకోవాలి, పంచి తినాలి, అది చెప్తున్నారు. అదేవిధంగా ఈ సమయంలో పొట్లకాయి, ముల్లంగి, గుమ్మడికాయ, చెరకు, రేగుపళ్ళు, కొత్త ఉసిరిక పప్పు, చింతపండు, మంచంపై నిద్ర ఇవి విడిచిపెట్టాలి అని చెప్పారు. అదేవిధంగా ఉలవలు, తెల్ల ఆవాలు, పరాన్నము, మినుములు కూడా విడిచిపెట్టాలి. ఇలాంటి ఆహార నియమాలు పాటిస్తూ ఈ దివ్యమైన ఏకాదశి వ్రతం చేసుకుని ఆ నారాయణుని యొక్క అనుగ్రహంతో ఐహికమైన ఫలాలే కాకుండా ఆ నారాయణ
ప్రసాదం చేత దివ్య జ్ఞానం కూడా సంపాదించవచ్చు. అటువంటి నారాయణ కృపను అర్థిస్తూ సర్వం వామన రూప నారాయణార్పణమస్తు.